విశాఖలో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. వేర్వేరు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పాల్గొంటున్నారు. తొలుత టీడీపీ కార్యాలయంలో ప్రజల నుండి మంత్రి లోకేష్ వినతులు స్వీకరించారు. అనంతరం వైజాగ్ కన్వెన్షన్ హాల్లో ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడుల రాకపై సదస్సులో మంత్రి లోకేష్ ప్రసంగించారు. ఇక మరోవైపు ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఏపీలో వ్యవసాయం రంగం ప్రాధాన్యతపై వివరిస్తున్నారు. అలాగే సాయంత్రం పోర్టు క్రీడా మైదానంలో 16వ ప్రో కబడ్డీ పోటీలను సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. మంత్రి లోకేష్ చంద్రయ్యపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ల్యాబ్ ను కూడా ప్రారంభించనున్నారు. అలాగే రాడిసన్ బ్లూ హోటల్లో ఏఐ సెంటర్ ను వర్చువల్ గా ప్రారంభించనున్నారు నారా లోకేష్. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఇప్పటికే విశాఖలో ఫుడ్ సేఫ్టీ దాంట్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్లో కూడా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఐసీఏఐలో కూడా నారా లోకేష్ పాల్గొన్నారు. ఇప్పటికే పలు కీలకమైన అంశాలపై కూడా ఆయన చర్చించారు. సో మొత్తానికి ఈ రోజు విశాఖలోనే వీళ్ళిద్దరు ఉన్నట్లు తెలుస్తుంది కదా. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? రైట్ దీపిక, చూసుకుంటే ఏదైతే ఏపీలో విశాఖ అయితే ఇప్పుడు టాప్ మోస్ట్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మరొక ఆర్థిక రాజధానిగా కూడా విశాఖ త్వరలోనే ఎదిగేటందుకు కూడా అన్ని రకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే పెట్టుబడుల విషయం కూడా కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కూడా విశాఖలో పెట్టుబడులు పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే విశాఖలో ఆ డేటాబేస్కి సంబంధించినటువంటి గూగుల్ డేటాబేస్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చకచక అయితే కొనసాగాయి. ఈరోజు సాయంత్రం దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే వివరించనున్నారు. అలాగే ఈరోజు చూసుకుంటే ఏఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా కూటమి ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనూ ఒకవైపు ఐటీ శాఖ మంత్రిగా, మరోవైపు విద్యాశాఖ మంత్రిగా ఇటు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ ఉపాధి కల్పన దిశగా కూడా ఐటీ సంస్థలు నెలకొల్పడంతో పాటు విద్యార్థులకు సంబంధించినటువంటి నూతన తరాన్ని, నూతన ఆవిష్కరణలు కూడా తీసుకొస్తున్నటువంటి ఘనత అయితే ఒక కూటమి ప్రభుత్వంలో ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈరోజు విశాఖకైతే ఆ ప్రముఖులైతే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజులు కూడా విశాఖలోనే మంత్రి నారా లోకేష్ అయితే ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పలు సంస్కరణలు కూడా చేపడుతున్నటువంటి పరిష్కారం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులకు సంబంధించినటువంటి ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో ఏఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా నారా లోకేష్ అయితే చాలా కూలంకుషంగానే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే నారా లోకేష్ పూర్తిగా కూడా విశాఖలో ఉన్నటువంటి చంద్రయ్యపాలెం పాఠశాలకు అయితే చేరుకున్నారు. చంద్రయ్యపాలెం పాఠశాలలో ఏ టెక్నాలజీతో ఏర్పాటు చేసినటువంటి ల్యాబ్ను కూడా ఆయన అయితే ప్రారంభించారు. అలాగే మరికొద్ది సేపట్లోనే ఏదైతే అక్కడ బీచ్ రోడ్లో ఉన్నటువంటి రాడిసన్ బ్లూ హోటల్లో ఆయనైతే నారా లోకేష్ అయితే భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా పూర్తిగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి 50 ఏఐ ల్యాబ్ను కూడా ఆయనైతే వర్చువల్గా ఇక్కడ నుంచి కూడా ప్రారంభించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చంద్రయ్యపాలెం పాఠశాలకైతే నారా లోకేష్ చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరితో కూడా ఆయన అయితే పూర్తిగా మమేకమయ్యారు. మరోవైపు చూసుకుంటే విశాఖకు సంబంధించినటువంటి ఏదైతే ఐటీ రంగం ఏదైతే ఉందో ఐటీ రంగం పైన కూడా మంత్రి నారా లోకేష్ కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విశాఖలో ఐటీ సంస్థలు నెలకొల్పేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల బృందాలతో కూడా నారా లోకేష్ అయితే మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు విశాఖకు సంబంధించినటువంటి వీ కన్వెన్షన్ హాల్లో జరిగినటువంటి ఐసీఏఐకి సంబంధించినటువంటి సమీక్ష సమావేశం ఏదైతే ఉందో సమీక్ష సమావేశంలో కూడా నారా లోకేష్ అయితే పాల్గొన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా పూర్తిగా వీడియో కాన్ఫరెన్స్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ జరిగినటువంటి కాన్ఫరెన్స్లో ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో పెద్ద సంస్థలన్నీ కూడా విశాఖకి తీసుకొస్తున్నట్లుగా అయితే నారా లోకేష్ అయితే చెప్పారు. రేపటి తరాలకి మంచి విద్యను అందించేందుకు, భవిష్యత్ తరాలకి ఉన్నత విద్య అందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్ కూడా విశాఖలోనే, నారా చంద్రబాబు కూడా విశాఖలోనే పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 10 గంటల ప్రాంతంలో ఆయన ఉండవల్లి నుంచి విశాఖ అయితే రావడం జరిగింది. 11:30 విశాఖ వచ్చినటువంటి ఆయన అయితే నోవాటెల్ హోటల్లో జరిగినటువంటి ఐసీఎంసీకి సంబంధించినటువంటి ఐఎఫ్ఎంసీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. పూర్తిగా చూసుకుంటే రైతులకు సంబంధించి కానీ, అటు డైరీకి సంబంధించి కానీ, ఇటు ఫార్మింగ్ ఇతర వ్యవసాయకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పూర్తిగా సమీక్ష అయితే నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి ఐఎఫ్ఎంసీని కూడా ఆయన అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇండియన్ ఫుడ్కి సంబంధించినటువంటి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాలు ఏవైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాల అధికారులతో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా మాట్లాడుతున్నారు. అయితే మరికొద్దిసేపట్లో చూసుకుంటే ఆయన కూడా రాడిసన్ హోటల్కి అయితే రానున్నారు. ఏదైతే రాడిసన్ హోటల్లో జరిగేటటువంటి
పలు కార్యక్రమాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 2 రోజులుగా కూడా ఏదైతే ఆర్థిక రాజధానిగా విశాఖ అయితే మరింత పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ఈరోజు సాయంత్రానికి ఏదైతే గూగుల్ డేటాబేస్కి సంబంధించి సముద్ర మార్గం గుండా 6 కేబుల్ ద్వారా గూగుల్ డేటాబేస్ కేంద్రాన్ని కూడా విశాఖలోనే నెలకొల్పనున్నారు. త్వరలోనే నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉపాధి అవకాశాలు అయితే కల్పించేటటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే చూసుకుంటే పూర్తిగా కూడా గతంలోనే మెగా డిఎస్సికి సంబంధించి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అయితే ముందుకు నెరవేర్చుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు రాడిసన్ హోటల్లో ఏదైతే ఏఐకి సంబంధించినటువంటి ల్యాబ్స్ ఏవైతే ఉంటుందో దాన్ని వర్చువల్గా ప్రారంభించిన తర్వాత సాయంత్రం కార్యకర్తలతో కూడా మంత్రి నారా లోకేష్ అయితే సమావేశం కానున్నారు. అలాగే ఈరోజు జరిగిన కార్యక్రమాలన్నీ చూసుకొని అయితే నారా చంద్రబాబు కూడా తిరిగి ఉండవల్లికైతే ప్రయాణం జరిగేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. దీపిక. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.